శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాతకుడికి సొంత గృహయోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే చతుర్థ భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావం, చతుర్థ భావాధిపతి, అలాగే కారకుడు కుజుడు, ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే చతుర్థ భావం కేవలం గృహానికే కాకుండా విద్య, వాహనం, మదరు, జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం, ఇవన్నీ కూడా చతుర్థ భావాన్ని బట్టే పరిశీలిస్తుంది. అయితే కొంతమందికి మంచి విద్య ఉన్నా సరైన గృహం అయితే ఉండదు, కొంతమందికి మంచి గొప్ప ఆస్తులు ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉండదు. దీన్ని బట్టి జాతకంలో చతుర్థ భావం యొక్క బలంతో పాటు ప్రతి భావానికి, ప్రతి దానికి కూడా ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది. గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు. అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు, భూమి, పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది, చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది, చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి, అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటివి ఉండి కదా, అటువంటి భావన ఉంటుందని. అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఉండే అవకాశం ఉంటుంది. గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బుధగ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భవనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా ఆ స్టేటస్ని బట్టి, జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది. బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో, వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం, అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన దశలు కూడా రావాల్సి ఉంటుంది. ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనకి చతుర్థ భావంలో ఉన్న గ్రహం కానీ, చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ, చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ చతుర్థ భావం యాక్టివేట్ అయి జాతకుడికి గోచారరీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని దశల్లో గృహం మారడం, అలాగే గృహం స్వదేశంలోనా, విదేశంలోనా, గ్రామంలోనా, పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది,
ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సొంత గృహం ఏ విధంగా ఏర్పడుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి సాధారణంగా వీళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు సహజంగా వీళ్ళకి సొంత గృహం కలిగి ఉంటారు అన్నమాట. అంటే కన్యా రాశికి 4వ స్థానం ధనుస్సు రాశి. అది మేషం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు ఒరిజినల్గా 9వ స్థానం అవుతుంది. అందుకని సాధారణంగా కన్యా రాశిలో జన్మించిన వారు విద్యలో చాలా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి దైవభక్తి కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి తండ్రి గారి ద్వారా గృహం వచ్చే అవకాశం ఉన్నది. ఆ తండ్రి గారికి కూడా ఆ తండ్రి గారి ద్వారా గృహయోగం కలుగుతూ ఉంటుంది. అందుకని సాధారణంగా ఒక అంటే పాత ఇల్లు అనలేం కానీ ఒక పురాతనమైనటువంటిది కొద్దిగా ఏజ్ కలిగినటువంటి గృహం వీళ్ళకి వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సహజంగా వీళ్ళ ఆస్తిని పెద్దగా ఇష్టపడకపోవడం వల్ల అయితేనే దాంట్లో వీళ్ళ బాల్యం, వీళ్ళ చదువు, పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి. తర్వాత వీళ్ళు వేరే ప్రాంతంలో స్థిరపడి స్వతంత్రంగానే వీళ్ళు సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ గృహం మిగతా వారసులు అంటే వీళ్ళ యొక్క పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఆ గృహంలో స్థిరంగా ఉంటూ అది వారసత్వ ఆస్తిగా వెళ్తూ ఉంటారు తప్ప వీళ్ళ యొక్క ఇండిపెండెంట్గా వీళ్ళ చేతికి రావడం అన్నది అయితే ఉండదు. ఎప్పుడు వచ్చినా అందులో ఉండడానికైతే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళకి స్వతంత్రంగా ఎటువంటి గృహం ఏర్పడుతుందంటే చతుర్థాధిపతి గురువు మరి రవితో కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గృహాల్లో కానీ నివసించే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రభుత్వం సహాయం చేయడం వల్ల గవర్నమెంట్ లోన్తో కానీ లేదా వీళ్ళ తండ్రి గారు కొంత ఆర్థిక సహకారం అందించడం వల్ల కానీ లేదంటే తండ్రి గారు వీళ్ళకు ఒక ఇల్లు కొనిపెట్టడం కానీ ఆ కారణం వల్ల ఈ రవి గురులు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. అదే చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు చతుర్థాధిపతి గురువు చంద్రుడితో కలిసి ఉంటే వీళ్ళం మిత్రుల సహకారంతో కానీ తల్లిగారి సహకారంతో కానీ లేదంటే స్త్రీల సహకారంతో సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది వాళ్ళు పుట్టిన ప్రాంతంలో కాకుండా కొద్దిగా దూరంగా సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు శనితో కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా ప్రభుత్వ లోన్ అంటే బ్యాంకు రుణం ద్వారా చిన్న స్థాయి గృహం అంటే వీళ్ళు నివసించడానికి ఎంత అయితే సరిపోతుందో ఎకానమిక్గా చాలా కంజెస్టెడ్గా ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే కుజుడితో కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక గృహాన్ని అయితే కొనుక్కుంటారు కానీ నిరంతరం మానసిక అశాంతితో ఉంటారు అన్నమాట. అంటే ఏదో అప్పులో ఇంట్లో గొడవలో ఇంట్లో చికాకులో రావడం జరుగుతుంటుంది. అందువల్ల వీళ్ళు సొంత గృహం కలిగి ఉన్నప్పుడు కూడా ఆ గృహంలో నివసించలేకపోవడం దూరంగా ఎక్కడో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ గురు కుజులు కలిసి ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఎందుకంటే ఈ రెండు కూడా శత్రుగ్రహాలు అవడం వల్ల వీళ్ళు ఇంటికన్నా గుడి పదిలం అన్నట్టు ఏ గుడిలోనో ధర్మక్షేత్రంలోనో పుణ్యక్షేత్రంలోనో కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ గురువు రాహుతో కలిసి ఉన్నప్పుడు చాలా వరకు మంచి పెద్దదైనటువంటి గృహంలో అంటే మంచి సెక్యూరిటీ కలిగినటువంటి గృహంలో నివసించే అవకాశం ఉంది. చుట్టూ కూడా బ్రహ్మాండంగా సెక్యూరిటీ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు వీళ్ళకి సెక్యూరిటీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గృహంలో నివసించే అవకాశం ఉంది. కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాంటిది ఒక ధర్మసత్రం లాంటిది అనుకోవచ్చు, ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిది అనుకోవచ్చు, లేదంటే ఒక హాస్టల్ లాంటిది అనొచ్చు. అటువంటి దాంట్లో నివసించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా సొంత గృహం అన్నది ఏర్పడాలంటే
గురుగ్రహ అనుగ్రహం సంపాదించవలసి ఉంటుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలంటే దక్షిణామూర్తి ఆరాధన, అంటే వీళ్ళ గృహంలో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని ఆ దక్షిణామూర్తికి శనగలు, అంటే నానబెట్టిన శనగలతో దండ ఒకటి తయారు చేస్తూ ఉంటారు, అది వేయడం వల్ల, అలాగే మీరు అవకాశం ఉంటే గోవుకి రక్షించడం వల్ల, సంరక్షించడం వల్ల, గోవుకి అంటే మీ ఇంట్లో గృహం ఉన్న మీ ఊళ్ళో అంటే మీకు ఏదైనా గోవు లాంటిది ఉంటే ఆ గోవుని బయటది కట్టేయకుండా ఒక గోశాల లాంటి చిన్నది, ఒక గోవు ఉండడానికన్నా ఒక చిన్న పాక లాంటిదో షెడ్ లాంటిదో నిర్మించి ఆ గోవుకి మీరు రక్షణ కల్పించగలిగితే మీకు శాశ్వత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అనేది జనరల్గా దశ అంతర్దశలు అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములకు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో, చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు, అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కువాలు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం,
పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉన్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది. అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.